భగవానుణ్ణి స్మరించాలి అనంటే మన జీవన అంతంలో ఒక్కసారన్నా సరే ఆ భగవానుణ్ణి మనం స్మరించుకోవాలి అనంటే చింతయామి హరిమేవ సంతతం అని నిరంతరము ఆ భగవానుణ్ణి మనము ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు జీవన అంతంలో కూడా ఆ భగవానుడి యొక్క స్మరణ మనం చేసుకుంటాము అని చెప్పారు. చెప్పటం వరకు బాగానే ఉంది, కానీ ఇది ఆచరించాలి అనంటే సాధ్యమయ్యేటువంటి విషయమా? ఎందుకని? ఈ మనసు అనేటువంటిది ఎప్పుడూ కూడాను మనల్ని ఇటు అటు లాగేస్తూ ఉంటుంది. అందుకనే అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుణ్ణి, చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని చెప్పి. అయ్యా కృష్ణ, ఈ మనస్సు ఎలాంటిది అనంటే ఎప్పుడూ కూడా నన్ను ఇటు అటు బలాత్కారంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతో చంచలమైనటువంటిది, ఇది లాగేసుకొని పోతూ ఉంటుంది మనల్ని ఆ విధంగాను. కాబట్టి ఇది ఒక పెద్ద గాలిలాగా ఉండేదన్నమాట. బాగా బలంగా ఒక గాలి వీచేసిందనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఎంత పెద్ద వస్తువు ఉన్నా అది అట్లా కొట్టుకొని వెళ్ళిపోతుంది. అలానే ఈ మనస్సు అనేటువంటిది కూడా విషయవాసనలో ఇలా పడిపోయి కొట్టుకొని పోతూ ఉంటుంది కదా. మరి ఆ మనసు నిరంతరము ఆ భగవానుడి పాదాల మీద లగ్నమై ఉండాలి అనంటే అది సాధ్యమైనటువంటి విషయమేనా అనంటే అవును, మనస్సు యొక్క స్థితి అలాంటిదేను. దాన్ని నిగ్రహించుకోవటం అనేటువంటిది అంత సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందరెందరో మహానుభావులు, మహాయోగులైనటువంటి వాళ్ళు, మునులైనటువంటి వాళ్ళే తమ మనస్సును నిగ్రహించుకోలేకపోయారు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్పి, నువ్వు అంటున్న మాట వాస్తవమేను. ఎందుకని? ఒక మనిషి జీవితంలో ఏదన్నా సాధించాలి అనంటే దానికి ముందుగా మనస్సుని నిగ్రహించుకొని ఉండాలి. అలాంటి నిగ్రహం కనుక మనిషి దగ్గర లేకపోతే అతను ఏమీ చేయలేకుండా పోతాడు. కాబట్టి ముందుగా మనము ఆ మనస్సుని బాగా క్రమశిక్షణలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకని? ఈ మనస్సే మనల్ని ఉద్ధరించినా నాశనం చేసినప్పటికీ కూడాను ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాన మనసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అంటారు. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిదే మనకి మిత్రుడైనా సరే అదే, శత్రువైనా అదే. మనల్ని ఉద్ధరించాలన్నా సరే మన మనస్సే, మనల్ని నాశనం చేయాలన్నా కూడా మన మనస్సే ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా మనల్ని భ్రష్టు పట్టించాలన్నా, గొప్పవాడిగా చేయాలన్నా ఈ మనస్సుకే సాధ్యమయ్యేటువంటిది. కాబట్టి ఓ మనసా, నువ్వు ఎప్పుడూ కూడాను ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీద చెరగనటువంటి దానివిగా, దాన్నే ఆశ్రయించుకున్నటువంటి దానివిగా నువ్వు ఉండాలి. ఎందుకని? నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నువ్వు ఈ మనస్సు అనేది ఉంటుంది కదా. నువ్వు మానవ జన్మ ఎత్తినా, జంతు జన్మ ఎత్తినా, ఒక పక్షి జన్మ ఎత్తినా, ఏ జన్మ ఎత్తినా ప్రతిదానికి కూడా ఒక మనస్సు అనేది ఉంటుంది. కాబట్టి నేను ఎన్ని జన్మలు ఎత్తినా నాతో పాటు మనస్సు అనే దానివి నువ్వు ఉంటావు కదా. ఉన్నటువంటి నువ్వు సంపూర్ణంగా ఆ భగవానుడి మీద మనస్సుని లగ్నం చేయకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? కనుక నువ్వు ఎప్పుడూ కూడా ఆయన పాదాల మీద చెరగనటువంటి ముద్ర వేసుకొని నువ్వు ఆయన్ని మాత్రమే ఆశ్రయించి ఉండాలి అని అనేసరికి మనస్సు అంది, సరే చూస్తానయ్యా, నాకు సంతోషంగా ఉంటే అక్కడ ఉంటా, లేకపోతే మాత్రం మళ్ళీ వెళ్ళిపోతాను. అంటే నాకు బాగా ఆనందం కలగాలి ఆయన పాదాల మీద ఉన్నప్పుడు అనంటే దానికి కులశేఖరుల వారు చెప్తున్నారు, అసలు సంతోషం అంటే ఏంటో నీకు తెలుసా? ఫలానా విషయంలో సంతోషం ఉన్నది అని తెలిసినప్పుడు కదా అది మంచిది, ఇది చెడుది అని తెలుసుకొని ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అనేటువంటి భావం మన మనసులో కలగటానికి. అసలు సంతోషం అనే దానికి అర్థమే నీకు తెలియనప్పుడు ఏ విధంగా ఆయన పాదాల్లో ఉంటే సంతోషం ఉన్నది లేదు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది?